ఇతనికి ఏం రైట్ ఉందని చెప్పేసి కెమెరా పట్టుకుంటాడు, కెమెరాని డ్యామేజ్ చేస్తారు. ఇదొకటి. దాంతోపాటు నెక్స్ట్ వీడియో నేను మీకు ఖచ్చితంగా నేను ప్లే చేస్తా. ఇక్కడ ఇంకొక వీడియో వచ్చింది. ఈ వీడియోలో చూడండి ఎంత దారుణంగా ఎవరైతే మనతో వచ్చినటువంటి కెమెరామెన్స్ని భయభ్రాంతులకు లోన్ చేశారో అనే దానికే ఇదొక ఉదాహరణ. ఇది పరిస్థితి. బాసర్లో ఏం జరుగుతుందంటే ఇది జరుగుతుంది. ఇది బియర్లు, అగ్గిబెట్టెలు, అవే మొత్తం ఇంకా చిల్లర్ పంచాయతీ. ఒక పుణ్యక్షేత్రాన్ని ఇక తాగుబోతులకు అడ్డాగా మార్చేసారు అనడానికే ఇదొక ఉదాహరణగా మనం చెప్పుకోవాలి. సో దాంతోపాటు అక్కడ ఎవరైతే ఫేక్ జర్నలిస్టులు అనే దానికన్నా ముందు మనం మాట్లాడుకుంటే కొంతమంది దీన్ని మిస్యూజ్ చేస్తున్నారండి. ఒక్క దగ్గర కాదు, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, మొత్తం తెలంగాణ వైడ్ 2 తెలుగు రాష్ట్రాల్లో, ఇంకా చెప్పాలంటే ఓవరాల్ ఇండియాలో సర్టిఫైడ్ జర్నలిస్టులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వల్ల మర్యాద లేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇట్లాంటి వాళ్ళు చేయడం వల్ల, కేవలం ఇట్లాంటి వాళ్ళు చేయడం వల్ల ఇలా ఎవరైతే నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి రెస్పెక్ట్ అని రావట్లేదు.